2019లో రిలీజ్ అయిన మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాక్చర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. రే అనే పర్సన్ తన ఫ్యామిలీతో కలిసి హోమ్ కమింగ్కి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు అయ్యేలా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అసలు యాక్సిడెంట్ ఏంటి, వాళ్ళకి అసలు ఏమైంది అనే చూపించే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీయే ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. కారులో ఉన్న రేకి తన వైఫ్కి ఇద్దరికి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. జోనీకి కోపం వచ్చి నువ్వు ముందుగా ఉన్నట్టు లేవు అని అంటూ ఉంటుంది. రే కోపం అసలు నీ ఫ్యామిలీకి నేను ఎప్పుడు నచ్చలేదు అని గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడే బ్యాక్ సీట్లో కూర్చున్న పేరి తన మ్యూజిక్ ప్లేయర్ ఆగిపోయిందని వాళ్ళ అమ్మా నాన్నలకి చూపిస్తుంది. ముగ్గురు సాంగ్స్ పాడుకుంటూ దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వస్తారు. రే ఆ షాప్లోకి వెళ్ళి బ్యాటరీస్ కొంటూ ఉంటాడు. జోనే పేరిని తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంది. ఇటు రే షాప్లో ఆల్కహాల్ కూడా తీసుకొని ఉంటాడు. కానీ అన్నిటికీ రే దగ్గర డబ్బులు లేవు. తిరిగి ముగ్గురు కారులోకి వస్తారు. అప్పుడే జోనే బ్యాటరీస్ గురించి అడుగుతుంది. రే బ్యాటరీస్ లేవు అని అబద్ధం చెప్తాడు. అంటే రే బ్యాటరీస్ బదులు ఆల్కహాల్ తీసుకున్నాడని ఈజీగా అర్థమైపోతుంది. అదే టైంలో పేరి తన కాంపాక్ట్ పౌడర్ని పోగొట్టుకుందని చెప్తుంది. దాంతో జోనే లేడీస్ రూమ్ని చెక్ చేయడానికి వెళ్తుంది. ఇటు రే ఆ బాక్స్ కోసం కారులో వెతుకుతూ ఉంటాడు. మరోవైపు పేరి దూరంగా ఉన్న బెలూన్ చూడటానికి వెళ్తుంది. అనుకోకుండా అక్కడికి ఒక కుక్క వస్తుంది. అది చూసి భయపడిన పేరి రేని పిలుస్తూ ఉంటుంది. రే పేరిని చూసి భయంతో చిన్నగా ఆ కుక్కని తరిమేయాలని చూస్తూ ఉంటాడు. ఇక్కడ పేరి కుక్క వల్ల భయంతో ఒక గోడ ఎడ్జ్ వరకు వెళ్తుంది. రే భయంతో కుక్కని రాయితో కొడతాడు. దానివల్ల పేరి షాక్తో ఆ ఎడ్జ్ నుంచి కింద పడిపోతుంది. పేరిని పట్టుకోవడానికి రే కూడా పరిగెడుతూ కింద పడిపోతాడు. కాసేపు తర్వాత రే కళ్ళు తెరుస్తాడు. లేచి తన కూతురు పేరిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే జోనే అక్కడికి వచ్చి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. రే పేరిని చూసి ఆ షాక్లోనే ఉంటాడు. తన ముందున్న జోనేని ఒక పక్కకి తోసేస్తాడు. నార్మల్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి జోనే పేరిని లేపుతూ ఉంటుంది. పేరి కదల్లేక నొప్పి అని అంటూ ఉంటుంది. ఇద్దరూ టెన్షన్గా పేరిని తీసుకొని కారులో కూర్చోపెట్టి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. కొద్దిసేపు తర్వాత రే జోనే హాస్పిటల్కి రీచ్ అవుతారు. రే జోనే పేరి ఆ హాస్పిటల్ లోపలికి వచ్చేస్తారు. రే పేరి పెయిన్ని చూసి స్టాఫ్ దగ్గరికి వెళ్తాడు. రే స్టాఫ్ మెంబర్తో యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంటుగా డాక్టర్ అని అరుస్తూ ఉంటాడు. ఆ స్టాఫ్ రేని కూర్చోమని చెప్తుంది. ఇంకా రే తన వైఫ్ జోనే తన కూతురు పేరిని చూస్తూ ఉంటాడు. కాసేపు తర్వాత రే మళ్ళీ స్టాఫ్ దగ్గరికి వెళ్తాడు. ఆ స్టాఫ్ రేని పట్టించుకోకుండా సరే అని ఫామ్ని ఫిల్ చేయమని చెప్తుంది. రే ఫామ్ ఫిల్ చేసి జోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. రేకి ఈ హాస్పిటల్లో ఏదో తేడాగా ఉంది, ఏదో తప్పుగా జరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది. అంతలోనే స్టాఫ్ రేని పిలుస్తారు. నెక్స్ట్ సీన్లో రే జోనే పేరి ఒక రూమ్లో ఉంటారు. రే మెడికల్ ఇన్సూరెన్స్ ఫామ్ని ఫిల్ చేస్తూ స్టాఫ్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. కానీ ఆ స్టాఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ గురించి కాకుండా ప్రతి అవసరం లేని క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. అది చెప్పి ఓపిక లేని రే నేను క్యాష్లో పే చేస్తాను అని చెప్పేస్తాడు. ఆ స్టాఫ్ బయటికి వెళ్ళి ఒక డాక్టర్తో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటుంది. అది రే గమనిస్తాడు. అప్పుడే స్టాఫ్ రే దగ్గరికి నర్స్ యామ్ మిమ్మల్ని తీసుకొని వెళ్తుందని చెప్తుంది. ఇంతలో నర్స్ యామ్ రూమ్లోకి వస్తుంది. ఆపై నర్స్ యామ్ వీల్ చైర్లో పేరిని తీసుకొని బెడ్ దగ్గరికి తీసుకొని వస్తారు. ఇంతలో డాక్టర్ బర్తమ్ అనే పర్సన్ పేరిని చూడటానికి వస్తాడు. డాక్టర్ బర్తమ్ నవ్విస్తూ పేరిని ట్రీట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్కి ఆ చెకింగ్లో ఏదో డౌట్ వస్తుంది. డాక్టర్ రే జోనేని తీసుకొని ఒక సైడ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్కి చెక్ చేసేటప్పుడు పేరి తలలో బ్లడ్ క్లాత్ అయిందేమో అని డౌట్ ఉంది అని రే వాళ్ళకి చెప్తారు. రే ఎంత ఖర్చైనా పర్లేదు, నా కూతుర్ని కాపాడండి అని చెప్తాడు. డాక్టర్ బర్టమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే జోనే అంతా నార్మల్ అవుతుందని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బ్రూస్ అనే పర్సన్ పేరీకి ఒక బొమ్మ ఇస్తాడు. ఆ బొమ్మ ఇచ్చి నవ్విస్తూ స్కానింగ్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. పేరీతో జోనే రే కూడా వెనకాలే వెళ్తూ ఉంటారు.
సడన్గా డాక్టర్ బ్రూస్ ఈ ప్లేస్కి రెస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఒకరిని మాత్రమే తీసుకుని వెళ్ళాలని చెప్తాడు. పేరీకి తోడుగా జోనే వెళ్తుంది. రే తిరిగి లాబీలోకి తిరిగి వచ్చేస్తాడు. సాయంత్రం అవుతుంది. రే తన వైఫ్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. రే తన వైఫ్ ఇంకా రాలేదు అని రిసెప్షన్ స్టాఫ్ మెంబర్ని అడుగుతాడు. దానికి ఆ సారీ సార్, మార్నింగ్ స్టాఫ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో యాడ్ చేయలేదు, స్కాన్కే కదా వెళ్ళింది, కొంచెం సేపు అయ్యాక వచ్చేస్తారు, కూర్చోండి అని చెప్తుంది. కానీ రే తన కూతురు మీద ఉన్న టెన్షన్ వల్ల ఓకే డాక్టర్ బెర్టమ్ని కనుక్కుంటారని అడుగుతాడు. కానీ డాక్టర్ బెర్టమ్ డే ఆఫ్ తీసుకున్నారు సార్, సో నేను నర్స్ వాళ్ళని కనుక్కొని చెప్తాను, వెళ్ళి కూర్చొని అని చెప్తుంది. రే మళ్ళీ చాలాసేపు వెయిట్ చేస్తాడు. కానీ రేకి అంతా ఏదో తప్పుగా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈసారి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాడు. ఈసారి స్టాఫ్ మెంబర్ అసలు పేరుతో ఎవరు స్కాన్ చేయించుకోలేదు అని చెప్తుంది. రే కోపంతో అందరినీ అరుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి పేషెంట్స్ ఉండే రూమ్లోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ హాస్పిటల్ సెక్యూరిటీ అందరూ రేని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ రే ఎవరి మాట వినడు. అప్పుడే డాక్టర్ లుకాడో అనే పర్సన్ అక్కడికి వస్తాడు. ఈ లుకాడో అనే పర్సన్ రేతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే రే తన వైఫ్ జోనే కూతురు పేరు కనిపించట్లేదు, స్కాన్ అని తీసుకుని వెళ్ళారు అని టెన్షన్గా చెప్తూ ఉంటాడు. అయితే డాక్టర్ లుకాడో రే కోసం డాక్యుమెంట్స్ అన్నిటినీ చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ డాక్యుమెంట్స్లో డాక్టర్ లుకాడోకి అసలు ఆ పేరీ అనే పేరు కనిపించదు. రే టెన్షన్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే రేకి పేరీని ట్రీట్ చేసిన నర్స్ యామ్ కనిపిస్తుంది. డాక్టర్ లుకాడో నర్స్ యామ్ని పిలిచి అడుగుతాడు. నర్స్ యామ్, నాకు తెలుసు డాక్టర్, ఈ పర్సన్ తలకి గాయమయ్యింది అని మార్నింగ్ చెక్ చేయించుకోవడానికి వచ్చాడు అని చెప్తుంది. రేకి చాలా కోపం వచ్చి అందరూ అబద్ధాలే చెప్తున్నారని గోల చేస్తూ ఉంటుంటే డాక్టర్ లుకాడో అందరూ అక్కడున్న మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ రేకి సెడిడేట్ ఇచ్చి ఒక రూమ్లో లాక్ చేసేస్తారు. ఆ స్టాఫ్ మెంబర్స్ ఆ రూమ్లో నుంచి వెళ్ళంగానే డోర్ని పగలగొట్టుకొని రే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ టైంలో అప్పుడే పోలీస్ ఆఫీసర్స్ డ్రైవ్ చేసుకొని వస్తారు. రే ఎలా అయినా తన వైఫ్ కూతుర్ని కాపాడాలని పోలీస్ ఆఫీసర్స్తో జరిగిందంతా చెప్తాడు. పోలీస్ ఆఫీసర్స్ రే ఇన్ఫర్మేషన్ వల్ల రేని తీసుకొని హాస్పిటల్ స్టాఫ్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. హాస్పిటల్ సెక్యూరిటీ పర్సన్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళమని పోలీస్ ఆఫీసర్స్ అడుగుతారు. అందరూ డాక్టర్ లుకాడో దగ్గరికి వస్తారు. రే ఈ డాక్టరే నాకు మత్తు మందు ఇంజెక్షన్ ఇవ్వమని వాళ్ళకి చెప్పాడు అని పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్స్ రే వైఫ్ పేరీ గురించి డాక్టర్ లుకాడోని అడుగుతూ ఉంటారు. డాక్టర్ లుకాడో, నేను ఆ డాక్టర్ని కాదు, ఒకవేళ వాళ్ళ వైఫ్ వస్తే డీటెయిల్స్ అన్నీ ఫైల్లో ఉంటాయి, ఒకవేళ ఆ నేమ్ కనిపించకపోతే వేరే నేమ్తో ఉండొచ్చు అని చెప్తాడు. రే కోపంగా ఇంత ఇర్రెగ్యులర్గా ఎలా ఉంటున్నారు అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ స్కాన్ జరిగే ప్లేస్ తీసుకొని వెళ్ళమని అడుగుతారు. డాక్టర్ లుకాడో అప్పుడే ఓకే థర్డ్ స్టేర్కి వెళ్దామని చెప్తాడు. అప్పుడే రే అసలు థర్డ్ ఫ్లోర్లో కాదు, గ్రౌండ్ ఫ్లోర్ లాబీలో కదా ఉంది అని ఎందుకు అబద్ధం చెప్తున్నారని అంటాడు. పోలీస్ ఆఫీసర్స్ డౌట్గా డాక్టర్స్ని చూస్తాడు. అందరూ కలిసి లాబీకి వెళ్తారు. అక్కడ సిస్టంలో పేరీ నేమే ఉండదు. రేకి డౌట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్తో మేబీ వీళ్ళు పేరీ వాళ్ళని ఇక్కడికి తీసుకుని రాలేదనుకుంటా అని చెప్తాడు. ఆఫీసర్ రేతో మాట్లాడుతూ దేనికి ఇదంతా, వాళ్ళు ఎందుకు ఇదంతా చేయాలని అడుగుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ లుకాడో డాక్టర్ బెర్తమ్ ఇంకో 10 minutesలో ఇక్కడ ఉంటాడని చెప్తాడు. పోలీస్ ఆఫీసర్స్ రే డాక్టర్ బెర్తమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ బెర్తమ్ అక్కడికి వస్తాడు. రే టెన్షన్తో తన గురించి అడుగుతూ ఉంటాడు. డాక్టర్ బెర్తమ్, ఎస్ నాకు నువ్వు తెలుసు అని చెప్తాడు. రే రిలాక్స్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్స్ ఎలా తెలుసు అని అడుగుతారు. డాక్టర్ బెర్తమ్ పోలీస్ ఆఫీసర్స్తో ఇలా చెప్తాడు. మార్నింగ్ హెడ్ ఇంజురీ కోసం చెకప్కి వచ్చాడు అని, కార్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాడు. సిటీ స్కాన్ చేయాలి, హెడ్కి కదా ఇంజురీ అయ్యింది అని అన్నాము, కానీ లేదు నా వైఫ్ యాబీ లాబీలో వెయిట్ చేస్తుందని వెళ్ళాడు అని చెప్తాడు. ఇంతలో పోలీస్ ఆఫీసర్స్, నువ్వు నీ వైఫ్ పేరు జోనే అని చెప్పావు కదా, యాబీ ఎవరు అని అడుగుతాడు. రే యాబీ నా ఫస్ట్ వైఫ్, అయినా తను ఆల్రెడీ చనిపోయింది, అసలు నా వైఫ్ యాబీకి దీనికి రిలేషన్ ఏంది, మీరే నా వైఫ్ జోనే పేరీని దాచిపెట్టారు చెప్పండి అని అంటూ ఉంటాడు.
అప్పుడే హాస్పిటల్ సెక్యూరిటీ పర్సన్ ఓకే ఇదంతా కాదు సీసీటీవీ ఉంది కదా చూద్దామని అంటాడు. ఆ ఫుటేజ్ లో ఎక్కడ పోలీస్ ఆఫీసర్స్ కి కానీ రేకి కానీ తన ఫ్యామిలీ జోనే పేరీ కనిపించరు. పోలీస్ ఆఫీసర్స్ కి కూడా రే మీద నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడే రేకి స్టార్టింగ్ లో ఆగిన షాప్ క్యాషియర్ గుర్తుకు వస్తుంది. ఆ క్యాషియర్ మమ్మల్ని చూసింది అని చెప్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి ఆ డీటెయిల్స్ ని కనుక్కోమని చెప్తాడు. ఇంతలో డాక్టర్ బెర్తమ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒకళ్ళు దొరికారు అని చెప్తాడు. వాళ్ళందరూ కలిసి ఆ పర్సన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే రేకి తన కూతురు స్కార్ఫ్ ఒక బెడ్ దగ్గర కనిపిస్తుంది. అది పోలీస్ ఆఫీసర్స్ కి చూపిస్తారు. పోలీస్ ఆఫీసర్స్ ఆ స్కార్ఫ్ మీద ఉన్న బ్లడ్ ని చూస్తారు. డాక్టర్ బెర్తమ్ రే ఒకసారి హెడ్ ఇంజురీ వల్ల ఇమాజినేషన్స్ క్రియేట్ చేసుకోవడం నార్మల్ అని చెప్తాడు. కానీ రే మాత్రం అదేమి పట్టించుకోకుండా జరిగిందంతా మళ్ళీ మళ్ళీ చెప్తూ అరుస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ జేకోబ్ సైకియాట్రిక్ అనే పర్సన్ అక్కడికి వస్తుంది. డాక్టర్ జేకోబ్ రేతో నమ్మకం తెప్పించేలా మాట్లాడి వాళ్ళిద్దరూ సపరేట్ గా మాట్లాడే ఛాన్స్ తీసుకుంటుంది. రే డాక్టర్ జేకోబ్ ఇద్దరు ఒక రూమ్ లో మాట్లాడుకుంటూ కాన్వర్సేషన్ లో జేకోబ్ రే ఫస్ట్ వైఫ్ యాబీ గురించి అడుగుతుంది. యాబీ చనిపోయి 8 years అయ్యింది. అది ఒక కార్ యాక్సిడెంట్. ఇప్పుడు యాబీకి నా కూతురు పేరీకి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ జేకోబ్ నీ ఫైల్లో నువ్వు డ్రింక్ చేస్తావని మెన్షన్ చేశావు కదా, ఆ రోజు కార్ యాక్సిడెంట్లో కూడా డ్రింక్ చేసావా రే అని అడుగుతుంది. రేకి తన ఫస్ట్ వైఫ్ యాక్సిడెంట్ మైండ్లోకి వస్తుంది. నేను డ్రింక్ చేసి 8 years అయ్యింది అని చెప్తాడు. డాక్టర్ జేకోబ్ రే నేను నమ్ముతున్నాను కానీ మనం మళ్ళీ ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి ఆఫీసర్స్తో కలిసి జరిగిన ప్లేస్కి వెళ్ళాలి. మేబీ తన కూతురు పేరీ వైఫ్ జోనే అక్కడే ఉండొచ్చు అని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సెకండ్ అందరూ ఆ ప్లేస్కి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి పేరీ పడిపోయిన చోట బ్లడ్ కనిపిస్తుంది. డాక్టర్ జేకోబ్ రేతో రే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ రేని ఒక విట్నెస్గా అరెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. అప్పుడే రే దగ్గర ఉన్న గన్ తీసుకొని డాక్టర్ జేకోబ్ని తీసుకొని అందరినీ బెదిరించి అక్కడి నుంచి తప్పించుకొని హాస్పిటల్కి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడే హాస్పిటల్ సెక్యూరిటీ పర్సన్ రేని చూసి పట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. కానీ రే సెక్యూరిటీ ఆఫీసర్ మీద అటాక్ చేసి కీస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న రేకి ఆర్గాన్స్ ఉండే ఒక బాక్స్ డాక్టర్స్ క్యారీ చేస్తున్నట్టు చూస్తాడు. ఒక రూమ్లోకి వెళ్తే 2 bodiesలో ఆర్గాన్స్ లేకపోవడం కూడా చూస్తాడు. రే టెన్షన్తో అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఒక రూమ్లో నర్స్ యామ్, డాక్టర్ లుకాడో, డాక్టర్ బ్రూస్ పేరీకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఒక సైడ్ జోనే మత్తుగా వీల్ చైర్లో ఉంటుంది. రే వాళ్ళని గన్తో బెదిరించి పేరీని జోనేని అక్కడి నుంచి తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఈ సినిమాలో ఇదే మెయిన్ ట్విస్ట్. జోనే పేరీ మాయమయ్యి వాళ్ళ ప్లేస్లో ఒక పేషెంట్ కార్లో ఉంటాడు. ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు దాకా రే ఒక ఇమాజినేషన్. అసలు ఏం జరిగింది మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే పేరీ కింద పడిపోవటంతోనే చనిపోతుంది. జోనే ఏడుస్తూ రేని అరుస్తూ ఉంటే రే కోపంగా తొయ్యటం వల్ల అక్కడ ఉన్న ఊసగుచ్చుకొని జోనే కూడా అక్కడే చనిపోతుంది. అప్పుడే రే పేరీ జోనే బాడీస్ ని కార్లో పెట్టుకొని హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకుంటాడు. చెక్ చేయించుకొని లాబీలో కూర్చొని ఉంటాడు. రే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా తను ఒక ఇమాజినేషన్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఇమాజినేషన్ లోనే బతికేస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ సీన్ తో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు.